నేను అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే రేపు అర్జెంట్ థర్డ్ ఏసీలో రిజర్వేషన్ చేయి. ఓకే సార్. రేపు కాదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? ఎలా వెళ్తాం? ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీ మామయ్య గాలి కట్టుకుంటే వస్తారు, వాళ్ళని అడగొచ్చులేండి. ఇది కరెక్ట్. షట్ అప్. మరి లేకపోతే ఏంటి, ఈ టైంలో వైజాగ్ నుంచి హైదరాబాద్కి లిఫ్ట్ ఇచ్చే యాదవ్ ఎక్కడ దొరుకుతాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏయ్, చంపేస్తా రేయ్. నాతో పెట్టు. ఇక్కడికి ఏమంటావురా? రేయ్, కొట్టు. ఏంటి సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? అర్ధరాత్రి ఆడపిల్లతో హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి చంపాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కారు లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందు చెప్పచ్చు కదా యోతవా. పేరేంటి? కాలేజ్. నేను కారేంటి అని అడగలేదు. పద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. ఆ? అదేనండి, పెళ్ళికి షామినా ఎలా ఎత్తికిస్తారు, ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. ఆ, మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి రెండు పీకాలని అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వరస్ట్గా ఉండేది. ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫనీ లేదు సార్. ఆ ముఖ ముందే చెప్పచ్చు కదా. చెప్తాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయి వాళ్ళని కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంటా? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేను నీతో మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో, అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగని. మనం ఎందుకు పైకి ఎక్కడం? గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు కానీ? ఏంటి బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు? తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ, నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్. ఇది టిప్. అది అబ్బా, దొరదలు వచ్చేస్తున్నాయి. తగలేడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు మరి. ఏం భయమా? అబ్బాయి, ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని. ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కథంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఊ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేను అది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. పడిపోను. నేను బండిది గబగబా నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది, కానీ పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా.
బాధలు కావాలంటే యాదవ్కి ఆ, సార్ పంచర్ అయిపోయింది సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కూడా అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలా సార్? మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా. అవునండి. ఏమైంది సార్? పర్సు పోయిందా? కోపం వచ్చిందా? సార్ చిల్లరుంచుకో. హాయ్ స్నూపీ. ఈ విషయం ఎవరితో చెప్పకే, ఓకే? స్నూపీ, ఓ అయ్యో వద్దు వద్దు, సేవ్ మీ, హెల్ప్ హెల్ప్. ఏ అక్కడ కాదు, అయ్యో స్నూపీ, అక్కడ కాదమ్మా, వద్దు వద్దు, హెల్ప్ హెల్ప్ అమ్మా, అయ్యో స్నూపీ, స్నూపీ వద్దు వద్దు రే, అక్కడ కాదు, అయ్యో స్నూపీ. నా స్నూపీ నేను చేసా? నిన్నే అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఇంతంత పళ్ళు ఉన్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్. ఎలా ఉన్నారు? కనపట్లా? ఏంటి సార్ ప్రాబ్లం? మ్మ్. దీంతోనా? మ్మ్. మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. మ్మ్. ఏ స్నూపీ. చూసావా, నేను చెప్పింది ఇప్పుడు ఏం నమ్ముతావా? చూడు చూడు. వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో, దాని ఏయ్, గురించి ఏయ్, వాడికి తప్ప- అయ్యో, పాపం. ఏ స్నూపీ? ఏయ్, ఏయ్. ఏయ్, వాడిని వదిలేయ్. వాడిని చంపేసాలా ఉంది మనిషి. వద్దు. అయ్యో, ఏయ్, తీసుకెళ్ళి. ఎందుకు అంత గొడవ చేస్తావు? వాడిద్దరు ఏదో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో, అది ఆట కాదు, వేట. మనిషి, వద్దండి. ఏయ్, ఏయ్. మనిషి, ఆపు. వద్దు. అయ్యో, అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఆ? ఓ, ఎంత మంచి కుక్కు, ఎప్పుడు అరిచేది కూడా కాదు. అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ, ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. థాంక్స్ అండి. అయ్యో వద్దు, ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచరైన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకింగ్ కమ్యూనిట్ అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదామని ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేశాక పర్సు లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్ళి మేనేజర్ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్సు ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్వాం దగ్గర పర్సు దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. వద్దు వద్దు సార్, వద్దు వద్దు సార్. ఎన్ని కార్లు వద్దు. తుడిచాను సార్. ఏంటిది? బిల్లు. ఆ? ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. ఆ? నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు, బ్యాంకుకి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయే పొద్దు,
అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చైన్ ఇవ్వచ్చు కదా. గోల్డ్ తీసుకొని ఉన్నారు సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? ఓ హ్మ్? త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా, వస్తున్నాం. పెద్ద యువరాన్లాగా ఆర్డర్ ఇస్తుంది, మాకు టైం అయిపోతుంది. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారు ఆపు. నువ్వు వెళ్ళు అక్కడ. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళని చెప్పలేరు. ఆ? అరంటీ తీసుకురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? హ్మ్. మల్లీశ్వరి మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్, నేను పట్టడం ఏంటి? తనే నా వంట పడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్గా 5 o'clock వచ్చేసింది. ఒక రోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద దొరుకుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తన పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్, మల్లీశ్వరి ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మళ్ళీ ఒక అడుగు కూడా వేయదు. సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు. మల్లీశ్వరి. సార్, టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మళ్ళీ సిరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి.